దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మొదలుకొని మనం చదువుతాం. మొదటి దినము నుండి, శ్రద్ధగా వినండి మాట, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. వాళ్ళు చెప్పిన మాట శ్రద్ధగా చదివి వెళ్తామా? ఈ చదివి ఊరికా వదిలిపెట్టడం అన్న ప్రయోజనం ఉండదు. మనం ఏ విషయం అడుగుతున్నా? పరలోకరాజ్యం పోవటానికి ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు పౌలు చెప్పే మాట ఏదనగా మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు. సువార్త విషయంలో నేను ఇప్పుడు పాస్టర్ చెప్పినా, ఇక్కడ ఫ్రాంక్లిన్ పాస్టర్ చెప్పిన సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఏం చూశారు? సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూశారు. ప్రైజ్ లార్డ్. నేను నమ్ముతున్నా మీరందరూ ఈ సంఘం అంతా దేవుని పరిచయంలో బాగా సహకరిస్తున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాకపోతే ఇందరు ఈ రాత్రిలో ఉండు. మీరు ఆసక్తి కలిగి ఉన్నారు కనుక, దేవుని విషయంలో ఆసక్తి కలిగి, ప్రార్థనా విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు కనుక ఈ రాత్రి ఇంతమంది ఇక్కడికి వచ్చారు. దేవునికి వచ్చారు దీవెన పొందుకోవాలా, ఆశీర్వాదం పొందుకోవాలని. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాడు, మీరు మొదటి దినం మొదలుకొని సువార్త విషయంలో నాతో పాలువారై ఉండుట చూచి. దేవుడు ఏం చేశారు? దేవుడు మిమ్మల్ని చూశారు. ఎప్పుడు చూశారు? మీరు సువార్తలో పాలువారై ఉండట. అప్పుడు సువార్తలో పాలువారై ఉండుట చాలా గొప్పది. విషయం సువార్తలో పాలువారై ఉండాలి. ఈ గ్రామం అంత సువార్త తెలుసుకోవాలంటే మీ ద్వారానే. హల్లెలూయా. మీ జీవితం చూసి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అంటే సువార్త అంటే ఏంటి? సువార్త మంచి వార్త. సువార్త అనగా ఒక వ్యక్తిని నరకంలో నుంచి పరలోక రాజ్యానికి నడిపించుట. యేసుప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి మన నిత్య రాజ్యానికి తీసుకెళ్ళారు. అదే కదా సువార్త. ఈ సువార్త ఎవరైనా వినితేనే ఇది సువార్త అయ్యేది. ఇది వినకపోతే, మనం ఇది చెప్పకపోతే ఇది సువార్త కాదు. యేసుప్రభువు మన పరలోక రాజ్యానికి నడిపిస్తాడు, యేసుప్రభువు మనకు పాపక్షమాపణం ఇస్తాడు అని మనం చెప్పేటప్పుడు అది సువార్త అవుతుంది వినేవారికి. ఎందుకనగా పరలోక రాజ్యానికి వేరే మార్గం లేదు. కొండ ఎక్కినా, పుణ్యనదిలో ముదిరిగినా, గోదానం చేసినా, అన్నదానం చేసినా, ఏది చేసినా పరలోక రాజ్యానికి అవన్నీ మార్గం కాదు. పరలోక రాజ్యానికి ఉండే ఒకే ఒక మార్గం, యేసు ప్రభు మన కొరకు కల్వరి శిలువలో బలి మారాడు. ఆయన రక్తం ద్వారా ఎందరైతే కడుగబడతారో వారందరూ నిత్య రాజ్యానికి వెళ్తారు. యేసు ప్రభు వచ్చేటప్పుడు అంటే పాప క్షమాపణం పొంది మనమందరూ యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించేటప్పుడు పాపాన్ని విడిచిపెట్టాలి. కోపం, పగ, అసూయ అంతా పెట్టుకొని ఉండే నిత్యరాజ్యం చేరలేదు. పరలోక రాజ్యం చేరాలని కోరించినట్టయితే ఏం చేసుకోవాలిగా? మనలో ఉండిన పగ, కోపం అంతా విడిచిపెట్టి యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి తండ్రి సన్నిధిలో ఒప్పుకోవాలా. తండ్రి, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, ఇంకా పాపం చేయను. ఆమేన్, హల్లెలూయా. అలాగా ఒప్పుకుంటాం. అలాగా ఆ గొప్ప మార్గం యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు. అందుకే ఇది సువార్త అని చెప్పడం. సువార్త, ఈ వార్త సువార్త అవ్వాలంటే మనం ఇది అనేకులకు ప్రకటించాలి. హల్లెలూయా. అప్పుడు మీ జీవితం చూసి ఈ ప్రజలు, మీరు చెప్పిన సువార్త మీ జీవితాన్ని చూసి ఈ ప్రజలు దేవుని వైపు తిరిగారు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. తెలుసా అది? బైబిల్లో మొత్తం 4 సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలు ఎక్కువ చదివేది మనమే.
అంతే కదా. అన్యులు చదువు ఎక్కువ, కొందరు చదువుతారు కానీ ఎక్కువ చదువు. అమ్మాయి ఇది ఒక సత్యం అండి. అన్యులు ఈ 4 సువార్తలో ఒక్క సువార్తలో అన్యులు ఎక్కువ చదువురు. మనం ఈ 4 సువార్తలు చదువుతాం. అన్యులు చదువు యొక్క సువార్త ఉంటుంది. అన్యులు చదువు యొక్క సువార్త ఉంటుంది. ఆ సువార్త ఏం తెలుసా? అన్యులు చదువుతున్న సువార్త. మత్తాయి సువార్త మనం చదివేవాళ్ళం, యోహాను సువార్త మనమే చదివేది, లూకా సువార్త మనమే చదివేది, మార్కు సువార్త కూడా మనమే చదువుతాం. కానీ అన్యులు చదువుతున్న ఒక సువార్త ఉంటుంది. ఈ 4 సువార్త మనం చదివి మనం ఒక 5వ సువార్తగా మారితే ఈ ప్రజలందరూ చదువుతారు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? మనం ఈ ప్రజలు చదివే సువార్త ఏదనగా మన జీవితం, మన ప్రేమ, మన మాటలు, మన క్రియలు. మీరందరూ దేవదూతలాగా మారిపోవాలి. ఆమేన్. అప్పుడు ఈ దేశ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఇలాంటి గొప్ప జీవితం జీవించగలరా? స్తోత్రం. మనం ఎందుకు ఈ లోక ప్రకారం జీవించాలా? ఈ లోకంలో ఉన్న మనుషులాగా మనం ఉండకూడదు. మనం అందరూ లోకంలో ఉన్న మనుషులు కాదు, మనం అందరూ దేవుని బిడ్డలు. మీరు ఎప్పుడైనా కోతిని చూసారా? కోతి ఉంటుంది. కోతి పిల్లలను చూసారు ఎప్పుడైనా? కోతి పిల్లలు ఎలాగా ఉన్నారుగా? కోతి ఎలాగా ఉండదు. కోతి ఎలా చేస్తున్నా అలాగా దేవుని పిల్లలు ఎలా చేస్తారు? ఆమె లోకంలో ఉండేవారు లాగా ఉండదు కదా. మనం కోపడం, మనం తిట్టవు, మన అబద్ధాలు చెప్పడం, తప్పు చేయము, పాపం చేయము, వ్యభిచారం, దొంగతనం అన్నీ మనలో ఉండవు. అదంతా లోకంలో ఉండేవారు. మన దేవుని పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతున్నారా? దేవుడు ఎవరిని తీసుకెళ్ళడానికి వస్తారు? తన బిడ్డలను తీసుకెళ్ళడానికి వస్తారు. లోకంలో ఉండేవారిని తీసుకెళ్ళడానికి కాదు ప్రభు వచ్చేది. మొదటిసారి వచ్చినప్పుడు అందరికి సువార్త అందించాడు. నశించే దాన్ని వెదగి రక్షించేటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు. రెండోసారి వచ్చేటప్పుడు తనకు ప్రియులైన వారిని, తన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిని తీసుకెళ్ళటం కొరకు యేసుకు వస్తాడు రెండోసారి. ఆమేన్. ఇప్పుడు మనం అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. మన దేవుని బిడలము. దేవుని బిడలు అందరూ ఎలాగా ఉండాలనగా, దేవుడు ఎలాగా ఉన్నారో అలాగనే దేవుని పిల్లలు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు ఎలా ఉన్నారు? దేవుడు యేసుప్రభువు ఎలా ఉన్నారు? లేకపోతే దేవుడు ఎలా ఉన్నారు? మన బైబిల్లో చూద్దాం. బైబిల్లో చూద్దాం. ఇప్పుడు పౌలు చెప్పిన మాట ఏదనగా, మొదటి దినం మొదలుకొని సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సక్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించుడని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు చెప్తున్నాడు. దేవుడు ఏం చేశారు? మీరు మొదటి దినం ఈ సంతకం వినండి అమ్మకందరూ. మొదటి దినం మొదలుకొని సువార్త విషయంలో పాలువారై ఉండుట చూచి దేవుడు ఏం చేశారు? చూశారు. చూసిన తర్వాత ఏం చేశారు? మీలో సక్రియ ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు సువార్త పరిచర్యలో పాలువారా ఉండుట దేవుడు చూసేటప్పుడు దేవుడు ఏం చేశారనగా మనలోనే సక్రియ ప్రారంభించాడు. కొన్ని పనులు ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, నేను ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక కొట్టు పెట్టాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా కొట్లు చూసాను. చిన్న కొట్లు ఉన్నాయి. విలేజ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే చిన్న కొట్లు ఉన్నాయి ఎక్కువ, పెద్ద కొట్లు తక్కువ. టౌన్కి వచ్చి తేడా కాదు, పెద్ద కొట్లు ఉన్నాయి. అంతే కదా అమ్మాయి. మాకు కూడా ఈ మధ్యలో మేము ఓంగోడులో ఉన్నాను అమ్మాయి. ఈ మధ్యలో ఇప్పుడు వరకు చిన్న కొట్లు ఉండదు ఎక్కువ. ఇప్పుడు రిలయన్స్, డిమార్ట్ పెద్ద కొట్లు పెట్టారు. వాళ్ళు వచ్చేటప్పుడు చిన్న డిమార్ట్ వచ్చి చెప్పినప్పుడు డిమార్ట్ ఎక్కడ పెట్టారు? మనం గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర తీసుకొని పెట్టారు. అబ్బా, ఎంత జనాలు వస్తున్నారు అక్కడికి. ఎందుకనగా చాలా పెద్దది, రేటు చాలా తక్కువ ఉంటుంది. అందరూ మన ఇక్కడ నుంచి కూడా వెళ్తారు అనుకున్నా డిమార్ట్కి. వెళ్ళరా?
కదుకూరులో ఉన్నారు కదా, రిలయన్స్ స్మార్ట్. అలాగే ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు వచ్చి మన ఊరి ఎల్లూరిపాడులో రిలయన్స్ వాళ్ళు వచ్చి ఒక కొట్టు స్టార్ట్ చేశారనుకో, ఎలా చేస్తారు? కందుకూరు ఉండేవాళ్ళు అందరూ వచ్చినట్టే చేస్తారు. ఊరికి ఒక బంగు పెట్టడం వాళ్ళు వచ్చి, వాళ్ళు రిలయన్స్ వాళ్ళు వచ్చిందే మామూలు చేయరు. ఇలా ఇప్పుడు రిలయన్స్ కాదు, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చిందనుకో, నేను విన్నాను కియా కంపెనీ, విన్నారా? కియా కారు అనంతపూర్లో వచ్చి ఒక కొట్టు కాదు, ఒక హాస్టల్ పెట్టారు. ఆ ప్రాంతం అంతా మారిపోయింది. ఎవరు? కియా కంపెనీ వాళ్ళు వచ్చి చేసినట్టు. నేను చెప్పుకోవడం ఏదనగా, ఇక్కడ పౌలు చెప్పే మాట ఏదనగా, మొదటి దినం మొదలుకొని మీరు స్వార్థ పరిచర్లో నాదో పాలువారై ఉండుట దేవుడు చూసి, దేవుడు ఏం చేశారు? సక్రియ, మీలో సక్రియ ఆరంభించారు. ఎవడు? రిలయన్సా? దేవుడు ప్రారంభించితే ఎలా చేస్తారు? దేవుడు ప్రారంభించితే గొప్పగా చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు, సామాన్యంగా చేయడు, దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రారంభించితే అతి గొప్పగా చేస్తాడు. ఇప్పుడు దేవుడు మీరు ఏం ప్రారంభించారు? సక్రియ ప్రారంభించాడు. గొప్పగా మీ జీవితం అతి గొప్పగా మారడానికి ఎప్పుడు ప్రారంభించారు? సువార్త పరిచర్యలో పాలువారైనప్పుడు దేవుడు వాటిని చూసి మీలో సక్రియ చేయటం ప్రారంభించారు. ఇప్పుడు అందుకే నేను చెప్పాను, మనమందరూ లేకపోతే మీరందరూ దేవుని పిల్లలాగా మారిపోయారు. దేవుడు ఏం చేశారనగా సక్రియ ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మనం నమ్మాలా, దేవుడు నన్ను కార్యం ప్రారంభించాడు. ఇప్పుడు మీరు సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక దేవదూతలాగా దేవుడు మిమ్మల్ని మార్పిస్తున్నాడు. ఈ ఎడూరిపాడులో మీరు దేవదూతలాగా మారిపోవాలి. ఆమేన్. ఎందుకు వెళ్ళిన తర్వాత అత్తమైన పొడిచి అంతే కదా, ఏం చేస్తారు? అదన్నీ మనం చేయం, లోకంలో ఉండేవారు చేస్తారు. అలాగని మా ఇంట్లో పనికి వచ్చిన ఒక ఆంటీ గారు ఉండేది. ఆ ఆంటీ పరాలసిస్ వచ్చినప్పుడు అంటే పక్షవాయు వచ్చి పడిపోయినప్పుడు నేను వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను ఆమెను చూడటానికి. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే బెండగా తెలియలేదు, చాలా రోజుల తర్వాత తెలుసుకున్నాను. వెళ్ళేటప్పుడు బాగా ఏడుస్తున్నారు తల్లిగారు. ఎంతమ్మా ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అడిగినప్పుడు, ఈ అమ్మ చెప్పింది ఏదనగా, నా కోడలు నన్ను చూడట్లేదయ్యా, 2 కోడలు ఉన్నారు, వారి కొట్టుకోవడానికి తప్ప నన్ను చూడట్లేదు చెప్పి ఏడుస్తున్నాను బాగా. నేను చెప్పాను, అమ్మ మీరు ఏడవద్దు, దయచేసి మీరు ఏడవద్దు, కోడలు చూడటం లేదని చెప్పుకొని మీరు ఏడవద్దు. మీ అత్తమ్మని మీరు చూశారని అడిగాను. బాగా లేకుండా ఏడుస్తూ ఉన్న టైంలో నేను అడిగాను, మీ అత్తమ్మని మీరు చూసారా? లేదయ్యా నేను చూడాలి. మళ్ళీ ఎందుకు మీరు ఏడ్చారు? మీ అత్తమ్మని మీరు చూడాల, చూసి కూడా మీరు ఏడ్చుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. మనం అన్నిలాగా ఉండేవారు కాదు, మనలో దేవుడు సక్రియ ప్రారంభించాడు. మన దేవుడు దేవదూతలాగా మార్పిస్తున్నారు. దేవుడు నన్ను దేవదూతలాగా చేశాడు. అప్పుడు మనం పరలోక రాజ్యం పోవాలంటే దేవుడు మనలో సక్రియ చేయాలి, ప్రారంభించాలి. సక్రియ చేయాలంటే మనం ఏం చేయాలి? సువార్త పరిచర్య చేయాలి. ఆమేన్, హల్లెలూయా. సువార్త పరిచర్య చేస్తే దేవుడు మనలో కార్యం చేస్తాడు. దేవుడు చూస్తాడు, మిగిలిన ఏది చూడు. మీరు టీవీ చూస్తే దేవుడికి ఇష్టం లేదు, టీవీ చూసుకుని ఉంటాయి. కొందరు చాలా మంది సెల్ చూసుకుని ఉన్నారు, అది దేవునికి ఇష్టం ఉండదు. మీరు సువార్త పరిచర్య చేసినప్పుడు అద్భుతంగా మారుతుంది జీవితం. బైబిల్లో ఇలాగే చెప్తున్నాడు, దేవుని అపోస్తలులు అందరూ యేసుప్రభు శిలువ మరణం తర్వాత భయపడి కూర్చున్నారు. యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరిచారు. వారు అప్పుడు బలపడిన తర్వాత వారు బయలుదేరి దేశం అంతటిలో సువార్తను ప్రకటించాడు. దేవుడు వారికి సహకారి అయి ఉండి వెనువెంట జరుగుచున్న సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరిచారు. అప్పుడు సువార్త పరిచయం చేస్తే దేవుడు మీకు తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. కుటుంబంలో అద్భుతాలు నిజంగా అండి. సువార్త పరిచయం చేసి వచ్చేటప్పుడు మీరు దేవుని గురించి సువార్త చెప్పారనుకో, సువార్త యొక్క ముఖ్యమైన జీవితం మార్చండి. మన జీవితమే 5వ సువార్త. గొప్పగా ప్రేమ కలిగి పవిత్రంగా అద్భుతకరంగా జీవించాలి.
దేవునికి సాక్షిగా అనేకల దేవుని వైపు తిప్పాలి. ఇక్కడ నేను ఇప్పుడు నిలబడుతున్న కారణం ఏదనగా, నేను ఈ స్థలంలో, నాది కేరళ దేశంలో పుట్టాను. కేరళ దేశం అని చెప్తున్నా కూడా ఇంకొక మాటలో చెప్తే, ఒక మారుమూల గ్రామంలో, నేను పుట్టిన గ్రామంలో కరెంటు లేదు, ఇప్పుడు ఉంటుంది. కరెంటు లేదు, ఏం లేదు, బస్సు లేదు, ఏం లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టాను. చాలా కష్టంలో ఉండిన ఒక కుటుంబంలో, చాలా ఇబ్బందిలో బాధలో ఉండిన ఒక కుటుంబంలో పుట్టాను. ఆమె మీరు ఒకవేళ నా మాటలు మీకు అర్థమవుతుంది. అదే కదా కష్టంగా మాట్లాడుతున్నాను తెలుగు, అవునా? మీరు అర్థమవుతుంది నా మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని యొక్క సువార్తని ఈ ప్రజలకు పంపించడానికి, నేను మారడానికి కారణం ఏదనగా, ఒక సహోదరుడు మారి ఆయన జీవితం చూసినప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి దేవుడు ఉండే, ఒకసారి చూడాలి. ఇది నాకు నిజంగా నేను చాలా భయంకరంగా మత్తుమందులకు బానిసలైపోయాను. మత్తుమందులకు బానిసలై పాప జీవితంలో మురిగిపోయినప్పుడు ఒకరోజు ఒక సహోదరుడి జీవితం చూశాను. ఆయన రూపాంతరం చెంది జీవించే జీవితం చూసినప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి దేవుడు ఉన్నారా, ఇలాంటి దేవుడు ఉంటే నాకు ఒకసారి చూడాలనిపించి నేను చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. నిజంగా మీ జీవితాలు చూసి అనేకలు మారుతారు. మీరు గొప్పగా జీవించితే, మీరు ప్రేమ కలిగి జీవించితే, మీలో సహనం ఉండే, మీలో ఓర్పు ఉండే అనేకులు దేవుని వైపు వస్తారు. నేను అలాగా వచ్చాను. ఆ సహోదరుని ఒక జీవితం చూసి నాకు ఎవరితో స్వార్థ చెప్పి, లేకపోతే నన్ను ఎవరు పిలుచుకొని వచ్చేది కాదు. ఇలాంటి గొప్ప దేవుడు ఉండే నాకు దేవుని కావాలని కోరించాను. ఆ దేవుని దగ్గరకు వచ్చి యేసుప్రభుని గురించి తెలిసినప్పుడు ఆయనలాగా ఉండాలని కోరించాను. అదే గొప్ప జీవితం జీవించాలని కోరించాను. ఇప్పుడు దేవుని బిడ్డారా, యేసుప్రభులాగా జీవించాను. యేసుప్రభు కాదు, యేసుప్రభులాగా ఆయన ఎలాగా ఉన్నారో ఆయన బిడ్డలు కూడా అలాగా జీవిస్తాడు. నేను చెప్పి కోతికి పిల్లలు పుట్టితే ఆ కోతి పిల్లలు కూడా కోతిలాగా ఉన్నారు. మనం అందరూ దేవుని పిల్లలు అంతే కదా. దేవుడు ఎలాగ ఉన్నారో అలాగే జీవించాలి. ఇప్పుడు వాక్యం చెప్తున్నారు, మొదటి దినం మొదలుకొని స్వార్థ పరిచయంలో మీరు నాతో పాలువారాయి ఉండుట దేవుడు చూసి ఆయన మీలో సక్రియను ప్రారంభించితే ఈ గొప్ప దేవుడు ప్రారంభించితే అది గొప్పగా తీరుస్తారు. గొప్పగా మీరందరూ రానున్న దినంలో ఆశ్చర్యకరంగా మారుతారు. ఎస్ఏ నాలో కార్యం చేయాలి. ఇప్పుడు మనం కూడా స్వార్థ పరిచయంలో అనేకలకు స్వార్థ అందించడానికి మొదటి జీవితమే మార్చండి. ప్రేమతో నింపబడిన జీవితం జీవించండి. అద్భుతకరమైన జీవితం జీవించండి. మీలో సత్క్రియను, మనకు త్వరగా ముగిద్దాం, సమయం ఎక్కువైంది. మీలో సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు వచ్చే వరకు వారిని కొనసాగించాలని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. యేసుప్రభు వచ్చేటప్పుడు మీరు ఆయనలాగా మారిపోతారు. ఆమేన్. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఆదాం లాగా ఉండే పోవం, కానీ యేసుప్రభు లాగా మారిపోవాలి. యేసుప్రభు లాగా ఉండే పరలోక రాజ్యం, ఆదాం లాగా ఉండే మూసివేస్తారు పరలోక రాజ్యం. మన యేసుప్రభు, ఆదాం పాపం చేశాడు, యేసుప్రభు పాపానికి పరిహారం చేశాడు. ఆమేన్. పొడిచినప్పుడు యేసుప్రభు యేసుప్రభు ఏం చెప్పారు? సిలువ చేసినప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? తండ్రి వీరు చేసిన పాపం మీరు ఎరుగరు కనుక క్షమించున్నాను. మనం కూడా యేసుప్రభులాగా ఎవరైనా కొట్టినా తిట్టినా తండ్రి సరిలో ప్రార్థన చేయాలి. చేయగలరా? అలాగా కష్టం, చాలా కష్టం. ఒకటి తిట్టితే మనం 4 తిరుగుతాం. తక్కువరేం కాదు మనం, అవునా? తక్కువరా? మామూలే కాదు. అలా ఉండకూడదు, క్షమించే మనసు. అదే దేవుడు ప్రారంభించాడు. ఈరోజు చాలా మంది మందిలో నిండుగా ఉండేవారు. యేసుప్రభు మీలో సక్రియ ప్రారంభించాడు. సమర్పించి ప్రార్థిస్తూ, ఇంకా మీరు తిట్టరు. ఈరోజు ఇంటిలో వెళ్ళి నాన్నతో, లేకపోతే అమ్మదో, అత్తమ్మదో, అందరితో, అన్నయ్యతో, తమ్ముడితో, ఎరుగురు వారితో అందరితో సమాధానపడండి. రాత్రి వెళ్ళి అత్తమ్మ కాలు మీద పడి, అమ్మ నన్ను క్షమించమని చెప్పు. నేను ఎందుకు చెప్పాలి? పరలోక రాజ్యం పోవాలండి. ఏమైంది? బల్లి వచ్చినా? బల్లియా? ఏం చేయలేదు. బల్లి ఏం చేసేది? ఇటు చూసుకో, అదేం చేయవు. ఏం చేయవాలి? ధైర్యం ఉండాలి. లేకపోతే పక్కకు కూర్చో. పిలుస్తున్నారా? వద్దు, పిలవద్దు నాన్న, హాకే వెళ్తున్నాను. మీరు అంటే పోవద్దు, చెవి అక్కి కొట్టింది. ఆమె
హల్లెలూయా. మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభు మనల్ని రూపాంతరానికి నడిపించాలి. ఆమేన్. ఈ రాత్రి అలాంటి గొప్ప రాత్రి. మీరు కళ్ళు మూసి ప్రార్థన చేస్తే ప్రభు మెల్లటి స్వరంతో మీతో మాట్లాడతారు. నా బిడ్డ, నా బిడ్డ, యేసు ప్రభు గొప్ప కార్యం చేస్తున్నారు. రూపాంతరం చెందాలని కోరిక ఉండే, మార్పు చెంది నూతన జీవితం జీవించాలని కోరిక ఉండే, సమర్పించుకో. ప్రభు నన్ను క్షమించాలి, నేను చేసిన తప్పు పాపాలు. ఈరోజే సమాధానపడండి. నాన్నతో మమ్మతో తిట్టారు కదా, కొట్టారు కదా, తప్పు అయిపోయింది, క్షమించు, ఇంకా చేయదు. దేవుడు మీలో సత్క్రియ ప్రారంభించాడు. అది ఇంకా అది విడిచిపెట్టరు. యేసు ప్రభు దినమరేకి వాటిని కొనసాగలని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. గొప్ప కార్యం మీరు నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎస్ఐ నన్ను మారాలని కోరిక ఎవరికైనా ఉండదు మనలో. రూపాంతరం చెంది ఈ పాత జీవితం వద్దు, కొత్త జీవితం కావాలని ఎంతమంది కోరుస్తున్నారు? బైబిల్ చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తునందులో ఉండిన వాడు నూతన సృష్టి, ఒక నూతన సృష్టిగా జీవించాలి. కొత్త జీవితం కావాలని ఊరిక చేతులతో, నేను చెప్పినప్పుడు ఊరిక చేతులు ఎత్తిన తర్వాత పాత జీవితం పోయి జీవించకూడదు. చేతులు ఎత్తితే మారాలి. నాకు కొత్త జీవితం కావాలి, నాలో సత్క్రియ ప్రారంభించు. చేతులు ఎత్తావా? నాలో సత్క్రియ కావాలి, పాత జీవితం వద్దు నాకు. ఈ రాత్రి ఎందుకు మిమ్మల్ని పాస్టర్ గారు పిలిచారంటే, ఎందుకు పిలిచారు? ఈ రాత్రి దేవుడు మీరు కార్యం చేయబోతున్నారు. పాత జీవితాన్ని తొలగించి కొత్త జీవితాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. కొత్త జీవితం, ఈ రాత్రి కొత్త జీవితం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. పాతది మీరు విడిచిపెడుతున్నారు. కొత్తగా ఈ దేశంలో ఉండేవారు అందరూ ఆశ్చర్యపోతారు మీ జీవితం చూసి. అలాంటి మనోహరమైన, అతి మనోహరమైన జీవితం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇక్కడి నుంచి మనం అందరిని సంతోషపరిచేవారిగా మాట్లాడాలి. ఇప్పటి వరకు మనం కోపం, పగ, విద్వేషంతో జీవించాం. ఇక్కడ నుంచి కొత్త జీవితం. ఆమేన్. జీవితామా? హల్లెలూయా. ఈరోజు ఒకరిలో మీటింగ్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను అన్నమాట. మీరు పక్కన వాళ్ళని సంతోషపరచాలని ఏం చేయాలి? ఇంకా పక్కన వాళ్ళని చూసి ఒకసారి నవ్వితే చాలు. అంతే కదా. ఒకసారి మనతో కోపంగా ఉన్న వాళ్ళని చూసి ఒకసారి నవ్వితే వాళ్ళు నవ్వుతారు. చూద్దాం ఒకసారి నవ్వి. ఒకసారి చూడండి, పక్కన వాళ్ళని చూసి బాగా నవ్వి చూడండి, బాగా నవ్వాలా. సరే చూడండి అమ్మ, అందరూ ఒకసారి మీ పక్కన వచ్చిన వాళ్ళని చూసి ఒకసారి నవ్వండి బాగా హ్యాపీగా. సందర్భం ఎగదాలి చేసుకోవడం కాదు, మనకు ఒకసారి నవ్వుతాం. అందరిలో జీవితం మారిపోతుంది. నవ్వే జీవితం. బైబిల్ చెప్తున్నాను, ఆనందించి, మళ్ళా చెప్పుచున్నాను, ఆనందించి. ఒకసారి నవ్వుతామా? బాగా భారంతో వచ్చారు మీరు, బాగా కోపంతో, పగతో వచ్చారు. మందిరానికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేశాను? దేవా, నన్ను చేసిన వాడు ఎవరైనా వారి ఇంకా రేపు ఉండకూడదు, నేను నీ కార్యం చెయ్యాలి చెప్పేసారు. నా దేవుడు చూస్తున్నాడని. దేవుడు చూస్తున్నారు. దేవుడు ఏం చూస్తారు? మీరు సత్క్రియ, మీరు స్వార్థ పరిచయం చేసినప్పుడు దేవుడు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నవ్వాలా? ఒకసారి మీరు పక్కన వాళ్ళని చూసి ఒకసారి నవ్వండి, బాగా ఎక్కువ, బాగా నవ్వండి. చూడండి, ఒకసారి నవ్వండి. పక్కన నవ్వుతామా? నవ్వండి ఒకసారి. చాలా సంతోషంగా ఉండాలి మనం. యేసు వస్తాడు, మనం తీసుకెళ్ళిపోతారు. ఈ జీవితం గొప్పదండి. మీరు ఇంట్లో ఇట్లా ఉండాలి. ఊరుక పళ్ళు కొనుక్కొని ఉండకూడదు, అది తప్పు. బాగా సంతోషంలో అందరిని సంతోషపరిచే వారిగా జీవించాలి. అవును, అవును. మీరు అందరూ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టం సహించి పెంచారు గుర్తుంటుంది ఎప్పుడైనా? నా నాన్న మమ్మ లేరు, వాళ్ళు వెళ్ళిపోయే వరకు వాళ్ళ విలువ నాకు తెలియదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, మరి సరైన పరిచయం చేయలేదే, బాధపడుతున్నాను కూడా. సరిగా చూడలేకపోయాను. నాకు 28 వయసు ఉన్నప్పుడు నేను మా ఇల్లు అంతా వదిలిపెట్టుకొని, అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది, ఓంగోడుకు వచ్చేసాను. 28 వయసు. ఇప్పుడు నాకు 60 వయసు. 60కి వచ్చాను. 28 వయసులో వచ్చాను. 28 వయసు.
తర్వాత ఎప్పుడైనా ఒకసారి పోవడం, వాళ్ళకి సరైన పరిచయం చేయలేకపోయాను. బాధ ఉంటుంది మనసులో. నన్ను ఎంత ప్రేమించి పెంచారనగా నిజంగా ఒక సామెతలు చెప్తారు, తల మీద పెడితే పేర్లు ఎక్కుతేమో, కింద పెడితే చీమలు ఎక్కుతేమో అని భయపడి తలలో పట్టలేదు, కింద పట్టలేదు, చేతులు ఎత్తుకొని తిరిగారు. అంతే కదా, చేతులు ఎత్తుపట్టుకొని తిరిగారు. అలాంటి మనం పెంచిన తల్లిదండ్రులను ప్రేమించకపోతే జీవితం ఎందుకు ఈ జీవితం? ప్రేమ కలిగి అందరిని సంతోషపరిచే జీవితం. మనం ఇతరులను సంతోషపరిచేటప్పుడు మనకు కూడా ఎక్కువ సంతోషం వచ్చేస్తుంది. మన పక్కన కోపంతో ఉన్నప్పుడు కాదు, అందరిని సంతోషపరిచి బాగా సంతోషంతో ఆనందంతో ఉండాలి. బైబిల్ అదే చెప్తున్నారు, ఆనందించుడి మళ్ళా చెప్పుచున్నాను ఆనందించుడి. మనం సంతోషంతో ఉండాలి ఎల్లప్పుడూ. మనం ఎందుకలా దేవుని బిడ్డలా? మనం ఎందుకు భారంతో ఉండాలా? మనం ఎందుకు కోపంతో ఉండాలా? నేను ఒకప్పుడు ఈ బండి డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు ఎదురెవరైనా బండి అటు ఇటు తోలుకొని వచ్చింది, నాకు భయంకరమైన కోపం వచ్చింది. నేను తిట్టేవాడు. నేను ఎందుకు తిరుగుతున్నానుగా, వారు అట్టాగా వచ్చి నా మీద పడితే నేను కూడా పడిపోతే, నా కాలు చేతులు తిరిగితే నా పరిస్థితి ఏమంటుంది నాకు భయం. అందుకని కోపడతాను. నేను మర్యాదగా నడవచ్చు, అలా మర్యాద బండి తోలవచ్చు అని అరిచేవాడిని నేను. ఇప్పుడు నాకు అర్థమైంది, వాడు ఎట్టా తోలినా నా తండ్రి నన్ను కాపాడతాను. నేను ఎందుకు కోపడాలి? వాడు ఎట్టా తోలని నా ఎస్ఐ నన్ను కాపాడతాడు. వాళ్ళు ఏది చెప్పని నాకేం లేదు, బైబిల్లో చెప్తున్నాను. మనుషులు మిమ్మల్ని హింసించి నిందించి చెప్పండి, మనుషులు మిమ్మల్ని హింసించి నిందించి దూషించినప్పుడు మీ మీదే అబద్ధంగా చెడ్డ మాటలన్నీ పలుకుతుండగా మీరు ధన్యులు, సంతోషించి చేసుకోవచ్చు కదమ్మా. వారు తిట్టేటప్పుడు మీరు ఎందుకు బాధపడాలా? అప్పుడు యేసుప్రభు చెప్పాడు, మీరు అప్పుడు ఏం చేసుకోవాలనగా సంతోషించి ఆనందించాలి. అదే జీవితం. ఆమేన్. అలా జీవించగలరా? కలము అలాగే జీవించి అనేకలు ఉన్నారు. ఒక పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఎవరి మీద దేనికి పోవు, కాముగా వెళ్ళిపోయేవాడు. ఆయన ఇంటి పక్కనే ఒక సహోదరి ఉండేది. ఆ సహోదరి బాగా కొంచెం ఆర్థికంగా బాగుంటుంది. ఆ సహోదరి ఏం చేశారు, ఈయన ఈ గోడ సైడ్ నుంచి అట్లా వెళ్తారు. ఆయన ఇంట్లో చిన్న ఇల్లు, పూరిల్లు, గోడ సైడ్ నుంచి అలా వెళ్ళిపోతారు. ఈ తల్లి ఏం చేశారు, పైనుంచి ఊడ్చుకొని, పాస్టర్ వచ్చే సమయం చూసుకొని ఊడ్చుకొని చెత్త ఎంత తీసుకొని రోజు ఆయన తల మీద పోస్తారు. ఆ గోడకి అవతల నిలబడి ఇవతలకి పోస్తారు. ఖచ్చితంగా ఆయన తల మీద పడతారు. ఆయన ఏం చేస్తాను, అన్ని తుడుచుకొని వెళ్ళిపోతారు. ఇన్ని చూసుకొని ఏ ఒక్క అక్షరం కమ్మంది, ఒక్క అక్షరం మాట్లాడుతున్నారు. రోజు అలా తిరుగుతూ ఉండేది. ఈమె పోస్తారు, ఈయన ఏం మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మనం అయితే తిట్టుతాం కదా, తిట్టేవాడు. ఆమె హల్లెలూయా. మనుషులు ఏది చేసినా మనం తిరిగి చేయదు. సహనం, ఓర్పు. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తారు, సత్క్రియ ప్రారంభిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఒకరోజు ఈ పాస్టర్ గారు వెళ్ళేటప్పుడు తల మీద ఏం పడలా. ఏమైంది అనుకున్నా, ఈరోజు ఏం పడలేదే. రెండో రోజు మళ్ళీ వచ్చినప్పుడు పడలా. రెండో రోజు కూడా లేదు, చెత్త పడట్లా, ఏమి అర్థం కావట్లా. మూడో రోజు కూడా చూసాం. మూడో రోజు కూడా ఎవరు వేయలా. చిన్నగా అడిగారు, వెతిగారు, ఏమైంది ఆ అమ్మకి, ఏమైంది. అప్పుడు తెలుసుకున్నారు, అమ్మ జ్వరం వచ్చి బాగా ఎక్కువ జ్వరంతో మంచంలో ఉన్నారు. నేను పరిగెత్తారు ఆ ఇంట్లో ఆ తల్లి కొరకు ప్రార్థన చేశారు. ఆ రోజు మారారండి ఆ తల్లి. ఆమేన్. ప్రేమ ఏంటని తెలుసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. అది ఆ భాష. అలాంటి అనేకులు, మనం మాత్రం కాదు, అనేకులు ఉన్నారు అలాంటి గొప్ప జీవితం జీవించేవాళ్ళు. యేసుప్రభు మనల్ని ఎందుకు పిలిచారు అనగా, ఎందుకు పాస్టర్ ఎందుకు మీకు బాప్తిసం ఇచ్చారు? ఎంతమంది బాప్తిసం తీసుకున్న వారు ఉన్నారు? ఎందుకు ఇచ్చారు పాస్టర్ గారు బాప్తిసం? ఎందుకు ఇచ్చారు బాప్తిసం? వెళ్తాను పాత జీవితంలో ఉండటానికా? పాత జీవితం విడిచిపెట్టి కొత్త జీవితం జీవిస్తున్నారా? బాప్తిసం తీసుకున్నవారు ఒక్కసారి లేచి నిలవండి, నేను కొత్త జీవితం నేను జీవిస్తున్నాను ఉన్నవాళ్ళు, నిర్ణయం ఉన్నవాళ్ళు ఒకసారి లేచి నిలవండి. కొత్త జీవితం. ఎందుకనగా యేసుప్రభులాగా కోపం లేదు, పగ లేదు, అసూయ లేదు. ఎందుకు ఇదంతా? ఈ కోపం ఎందుకు, పగ ఎందుకు? అవసరమా? అవును. నేను అడుగుతున్నా, ఈ కోపం పగ ఎందుకు మనం ఉంచాలా? ఉండొద్దు. కోపం వద్దు, పగ వద్దు. ఏముండాలా మనలో? ప్రేమ.
సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం. ఈ ఆత్మఫలములు, శరీర క్రియలు ఉండకూడదు. ఆత్మఫలంతో నింపబడి మనం జీవించాలా. శరీర క్రియలు విడిచిపెట్టాలా. నూతనమైన జీవితం జీవించాలా. అద్భుతకరమైన జీవితం జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు చాలా మంది చెప్పడానికి ఒకసారి అవకాశం ఇచ్చితే మళ్ళీ ఒకసారి వస్తాం. ఈరోజు చాలా సమయం అయింది. వయసులో మీరు సతకం విన్నారు. 11 దాకా కూడా మీరు నిద్రపోకుండా. ఆమె బాబాయ్ మా ఓం కూడా అయితే బాబాయ్ తింటారు. వర్షాలు ఏంది టైం తెలియదా? మీరు చాలా మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీలో సక్రియ ప్రారంభించాలి. అద్భుతకరంగా జీవించడానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. చిన్న కథ చెప్తాను. ఏదనగా ఒక పనసపండు తెలుసు అండి. పనసపండు తెలుసు కదా. అది నాకైతే ఆ స్మెల్, ఆ సుగంధం చాలా ఇష్టం. పనసపండుది మంచి సుగంధం. ఒక పనసపండు నా కాలు మీద పడింది అనుకో, దానికి ముళ్ళు ఉంది. పనసపండు తెలుసు కదా, ముళ్ళు ఉంది దానికి. పనసపండు ఆ ముళ్ళు వచ్చి నాకు దాని పనసపండు వచ్చి నా కాలు మీద పడింది. నాకు బాగా నొప్పి వచ్చింది. నాకు బాగా కోపం వచ్చింది. పక్కన ఒక కారం ఉండేది తీసుకొని నేను బాగా దెబ్బ కొట్టాను. దాన్ని బాగా కొట్టాను. ఎంత కొట్టినా దాని లోపల నుంచి మంచి సుగంధం వస్తూ ఉంది. కొడుతూ ఉండగా సుగంధం ఎక్కువ అవుతూ ఉంది. అప్పుడు నాకు కోపం ఎక్కువ అయింది. నేనేం చేశాను, ఒక కత్తి తీసుకొని వచ్చి బాగా పొడిచాను. దాన్ని పొడిచాను, చీల్చాను. ఆ సుగంధం ఇంకా ఎక్కువ అయింది. ఎందుకు దుర్గంధం రాలేదు? అంత చీల్చినా కూడా దుర్గంధం ఎందుకు రాలేదు? దానిలో లేవు. ఆ పనసపండులో దుర్గంధం అనేది లేదు. అదే నేను చెప్పడం, ఏమైనా కొట్టినా తిట్టినా ప్రేమే ఉండేది. అంటే అది కోపం రాదు. కారణం ఏంటి? కోపం లేవు. కోపాన్ని చంపేశా. ఎవడైనా క్రీస్తునందులు ఉండి నేడల వాడు నూతన సృష్టి, కొత్తగా మారాడు. సంవత్సరం కొత్తగా ఆయన, పాతది గతించిన, పాతదంతా విడిచిపెట్టి కొత్త జీవితం జీవిస్తామా? కొత్త జీవితం, అద్భుతకరమైన జీవితం జీవితామా? కొత్త ఎవరు ఒప్పట్లా, వద్దు పాతదే మంచిదని. కొంత కోపపడాలి, కొంత తిట్టాలి. లేకపోతే జీవితం ఏంటి? ఈ జీవితం చాలా గొప్పది. విడిచిపెట్టండి పాత జీవితాన్ని, కొత్త జీవితం జీవితం. బైబిల్ చెప్పినట్టుగా ఒక నూతన సృష్టిగా కొత్త జీవితం. అందరూ ఆశ్చర్యపోతారు. మీ గ్రామంలో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు మీ జీవితం చూసి. నేను అలాంటి ఒక సహోదరుని చూసి మారాను. ఇలాంటి జీవితం మనుషులకు సాధ్యమా? ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నారా? మనుషులనే దేవుడిలాగా మార్చే దేవుడు ఉన్నారా? మనుషులను కూడా దేవుడిలాగా, దేవుడు కాదు, మనుషులను కూడా దేవుడిలాగా మార్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు, వేరెవరు లేరు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమామయుడైన యేసు ప్రభు. ఆ యేసు ప్రభువుని వెంబడిద్దాం, యేసు ప్రభువులాగా జీవిద్దాం లోకంలో. అప్పుడు నిత్య రాజ్యానికి వెళ్ళొచ్చు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువులాగా మారుతావో అప్పుడు మనలో కూడా పల్లవ రాజ్యానికి తీసుకెళ్తాం. ఎప్పుడు ఈ లోకంలో ఉండేవారిలాగా ఉన్నారో పోలేము. యేసుప్రభు వస్తాడు. భాషగారు చాలాసార్లు చెప్పాడు. యేసుప్రభు రెండవ రాకడ వస్తున్నారు. వచ్చేటప్పుడు తన కోసం కనిపెట్టుకుని ఉన్న వారు అందరిని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ చర్చిలో ఇప్పుడు వచ్చారనుకో యేసుప్రభు, ఆ బూరతని భాషగారు ఆ స్వరం వేస్తారు, కానీ నాకు తెలియదు. అయ్యా ఏదో స్వరం చెప్తారు, బూరతని. కడబూరం. ఆ బూరతని వినేటప్పుడు ఏమవుతుందనగా యేసుప్రభు కొరకు, అంటే యేసుప్రభు లాగా ఉండేవారు అందరూ వెళ్ళిపోతారు, మిగిలిన వాడు ఉండిపోతారు. ఈ చర్చిలో నుంచి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 150 మాట్లాడారు. 150 మంది వచ్చారా? 150 మంది ఉండొచ్చు. 100 మంది ఉన్నారు. 100 మందిలో ఒక 20 మందిని తీసుకెళ్ళారు అనుకో. దేవుడు వచ్చినప్పుడు యేసు పూరతో విన్నారు. 20 మంది తీసుకెళ్ళారు. 80 మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ 80 మంది ఏం చేస్తారు? 20 మందిని తీసుకెళ్ళారు. 80 మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ 80 మంది ఆ సమయంలో మీరేం చేస్తారుగా? పరిగెత్తాడు, అటు ఇటు పరిగెత్తాడు. మీరు పక్కన చూసినప్పుడు మీ భర్త లేడు. ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? భార్య లేదు, లేకపోతే బిడ్డలు పక్కన లేని బిడ్డలు కనిపించేలా. చూడండి, మీ బిడ్డను తీసుకెళ్ళారు, మిమ్మల్ని తీసుకెళ్ళా. మీ భర్తను తీసుకెళ్ళారు, మిమ్మల్ని తీసుకెళ్ళా.
మీ భార్యను తీసుకెళ్ళారు, మిమ్మల్ని తీసుకెళ్ళా, ఏం చేస్తారు? ఎక్కలు వేస్తారు, ఏడుస్తారు. కొందరు గోడకి తల కొడతారు. అయ్యో ప్రభువా నన్ను కూడా తీసుకెళ్ళయ్యా, నన్ను కూడా తీసుకెళ్ళయ్యా. భయంకరమైన ఏడుపు, అయ్యో అయ్యో నన్ను కూడా తీసుకెళ్ళి. కొందరు తల కింద పడేస్తా కొడుతున్నారు, కొందరు కింద పడి పొరలుతున్నారు. 80 మందిలో ఆ 20 మంది దేవుడితో సంతోషంతో వెళ్ళారు. ఆమె తీసుకెళ్ళకపోతే ఇంకా నిత్య నరకం. అక్కడ యేసుప్రభు చెప్పాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ఆమె అక్కడ ఏడుపును పళ్ళు కొరకటే. గుర్తు చేసుకోండి, యేసుప్రభు క్లియర్గా చెప్పాడు, అక్కడ పళ్ళు కొరకటే ఏడుపు ఉన్నది, పళ్ళు కొరకటే ఉన్నది. పళ్ళు కొరికిందనగా శరీరం ఉన్నారని, ఆత్మ మాత్రం అయితే ఆత్మశాంతి అని చెప్పుకొని ఏదైనా పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసి నన్ను పర్వరాజ్యానికి పంపిస్తారని చనిపోయిన తర్వాత ఊర్లో ఉండేవారికి అందరికి అన్నం పెట్టి, చనిపోయిన తర్వాత అన్నం పెట్టే కన్నా మంచిది ప్రాణంతో ఉన్నప్పుడు పెట్టుకోవడం. చనిపోయిన తర్వాత ఎందుకు పెట్టాలి అందరికి అన్నం? నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు పాస్టర్. చనిపోయిన తర్వాత ఊర్లో ఉన్నవారు అందరూ పిలిచి అన్నం పెట్టేశారు. బాగులేనప్పుడు ఒక చుక్క నీళ్ళు పోయారు. అది ఎందుకు? దానివల్ల పోవరు. చనిపోయిన తర్వాత అందరూ ఊరిలో 10 సార్లు అన్నం పెట్టినా కూడా మీరు పర్వరాజ్యం చేయాలి. ప్రాణంతో ఉన్నప్పుడు అందరికి అన్నం పెట్టండి, అందరిని ప్రేమించండి. ఆమేన్. కాబట్టి మీరు ప్రాణంతో ఉన్నప్పుడు చేయాలి, కానీ చనిపోయిన తర్వాత ఏదో ₹1,00,000 కొందరు ఆసుపత్రికి తీసుకెళ్ళరు, చనిపోయిన తర్వాత ₹1,00,000 ఖర్చు చేస్తారు. అందరు కలిసి వస్తారు, బంధువులు అందరూ వస్తారు. నువ్వు ఒక 20,000, నువ్వు ఒక 30,000, నువ్వు ఒక 15,000, అందరు కలిపి ₹1,00,000 ఖర్చు చేస్తారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి బాగా ఇప్పించారు. అది చేయరు. ఎంత పొరపాటు. మనకు కొత్త జీవితం జీవిస్తాం. యేసుప్రభు వస్తాడు, తీసుకెళ్తాడు. లేని వారు అందరూ నిత్య నరకానికి వెళ్తారు. ఈ లోక ప్రకారం జీవించితే నరకమే, నరక యాతన. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. అక్కడ పళ్ళు కొరుకుతాయి, ఏడుపును పళ్ళు కొరుకుతాయి. ఈ పళ్ళు నరకంలో ఉండేవారు ఎందుకు పళ్ళు కొరుకుతుంది తెలుసా? నరకంలో ఉండేవారు ఎందుకు పళ్ళు కొరుకుతున్నారు? ఏడుపు మనకు తెలుసు, అంతే కదా భాషలు. ఏడుచ్చేది దేనికని తెలుసు. దేనికి ఏడుస్తానన్న భయంకరమైన అగ్ని మంట, పురుగు చావదు, అగ్ని ఆరదు, భయంకరమైన మంట, ఏడుపు. పళ్ళు కొరకట దేనికి? ఆమె అదే మనం తెలుసుకోవాలి. పళ్ళు కొరకట దేనికనగా, ఇప్పుడు మీరు నరకానికి వెళ్ళారు, లేకపోతే మీరు పర్లోక రాజ్యానికి వెళ్ళారు. మీ పక్కన మీ మరదలో, లేకపోతే మీ మరిదియో, ఇంకా ఒకరు తమ్ముడో ఎవరో ఒకరు నరకానికి వెళ్ళారు. వాళ్ళు పళ్ళు కొరుకుతారు. అమ్మా నువ్వు ఈ మాట నాకు ఒక్కసారి చెప్పి ఉండే, నేను కూడా పర్లోక రాజ్యం వచ్చేది కదా, నువ్వు చెప్పలేదు కోసం. వాళ్ళు పళ్ళు కూడా కాదు, నిన్న చూసినప్పుడు పళ్ళు కొరుకుతారు. నువ్వు ఈ సత్యం నాకు చెప్పి ఉండే, నేను ఈ యాత్రలో వచ్చేవాడు కాదు, ఈ నరకంలో వచ్చేవాడు కాదని నిన్న చూసి పళ్ళు కొరుకుతారు వాళ్ళు. అందుకే పౌలు చెప్తున్నాడు, మొదటి దినం మొదలుకొని స్వార్థ పరిచయంలో మీరు నాతో పాలువారాయి ఉండుట చూసి దేవుడు మనలో సక్రియ ప్రారంభించాడు. అద్భుతకరమైన జీవితం జీవిస్తామని ఉండే. ఒకసారి లేచి నిలబడండి. ఊరిక లేచి నిలబడవద్దు. నేను ప్రభు కోసం జీవిస్తాను, మిగిలిన జీవితం ప్రభు ఈ జీవితం నీకు అంకితం సమర్పించగలిగితే లేచి నిలబడండి. ప్రభు కోసం జీవిస్తాను. బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు ఎందుకు తిరిగి ఆలోచిస్తున్నారు? ప్రభు కోసం వద్దా? జీవిస్తామంటే ధైర్యంగా లేచి నిలబడండి. ఒక్కరైనా మందిరంలో ఒక్కరైనా నేను మిగిలిన జీవితం అంతా ప్రభు కోసం జీవిస్తాను అంతే. దాని కూడా అర్థం కాలేదేమో. ప్రభు కోసం జీవిద్దామంటే దానికి అర్థమైంది చర్చిలోనే కూర్చోమని కాదు, ఈ ఊరిలో దేవునికి సాక్షిగా మారిపోవాలి. మీలో సక్రియలు, ప్రేమ, సంతోషం, సమాధానం, ఆ ప్రేమతో నింపబడాలి. నేను ఇందాక పనస పండుగ గురించి చేశాను కదా. మన కోపం, పగ, విద్వేషాన్ని ఎందుకు పగ, ఎందుకు కోపం? ప్రేమ మాత్రం చాలు, సంతోషం మాత్రం చాలు, సమాధానం మాత్రం చాలు. ఆమేన్. యేసయ్యా నాలో సక్రియలు కావాలి, నేను గొప్పగా జీవించాలి. ఆ ప్రార్థన ఉండేవారు లేచి నిలబడాలి. నేను గొప్పగా జీవించాలని కోరుస్తున్నాను తండ్రి, నన్ను ఆశీర్వదించాలి. ఆమేన్. అందరూ లేచి
అప్పుడు ఇస్తాను. మారావండి నా